ఎమ్మెల్సీ కవిత మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న ఆమె అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. గైనిక్ సమస్య, వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. కవితని జైలు డాక్టర్ల సూచనలతో అధికారులు ఢిల్లీ ఎయిమ్స్ కి తరలించారు. ప్రస్తుతం కవితకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత ఆరోగ్య పరిస్థితికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తిహార్ జైలు నుంచి ఎయిమ్స్ ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం తీసుకెళ్లడం జరిగింది. ఆవిడ గైనిక్ సమస్య సహా తీవ్ర జ్వరంతో బాధపడుతుండటంతో తిహార్ జైలు అధికారులు ఎయిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లి ఆమెకి వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ, మనీ లాండరింగ్, అలాగే సిబిఐ కేసులో అరెస్ట్ అయి 5 నెలలుగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తిహార్ జైల్లో ఉన్నారు. ప్రస్తుతం బెయిల్ కోసం న్యాయ పోరాటం చేస్తున్నారు. అయితే ఇటీవల ముఖ్యంగా ఎండల తీవ్రత కారణంగాను, అలాగే అనారోగ్య సమస్యల వల్ల కూడా ఆవిడ తరచూ అనారోగ్యానికి గురవుతున్న పరిస్థితి. గత జూలై నెలలో కూడా దీన్ దయాళ్ ఆసుపత్రిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. తీవ్ర జ్వరం, అలాగే డీహైడ్రేషన్ కారణంగా కళ్ళు తిరిగి పడిపోవడంతో ఆవిడని దీన్ దయాళ్ ఆసుపత్రిలో ఆవిడకు చికిత్స అందించడం జరిగింది. ఆ తర్వాత కవిత తరపు న్యాయవాదులు కవితకు మెరుగైన వైద్య సహాయం అందించాలి అని చెప్పి ట్రయల్ కోర్టును కోరడంతో ఆవిడకి వైద్య సహాయం నిమిత్తం ముఖ్యంగా ఎయిమ్స్ లో పరీక్షలు నిర్వహించాలని చెప్పి కోర్టు ఆదేశించడం జరిగింది. ఆ మేరకు మళ్లీ అస్వస్థతకు గురి కావడంతో ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో కవితకు వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం ఆవిడ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ట్రయల్ కోర్టులో ఈడీ అలాగే సిబిఐ ఛార్జ్ షీట్ల పైన విచారణ సాగుతోంది. అలాగే సుప్రీంకోర్టులో ఆగస్టు 27వ తేదీన కవిత బెయిల్ పిటిషన్ల పైన విచారణ జరగబోతోంది. సో త్వరలోనే కవిత బయటకు వస్తుంది అని చెప్పి ఆశాభావం అయితే బీఆర్ఎస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. కానీ అనారోగ్య సమస్యలతో అయితే ప్రస్తుతం తిహార్ జైల్లో కవిత కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కవితను ఆసుపత్రికి తరలించి ఆవిడకి వైద్య సాయాన్ని అధికారులు అందించడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ గోపి.